అనుకుంటా. రెడ్డన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్కారం సార్. అలాగే గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షులు. నమస్కారం రెడ్డన్న గారు. ఇవాళ మన డిస్కషన్ అంటే రెండు అంశాలు. ఒకటి, ఈ బండబూతులు తిడుతూ సోషల్ మీడియాలో హైలైట్ అవుతూ విపరీతంగా వ్యూస్ తెచ్చుకుంటే సెలబ్రిటీలుగా ఫీల్ అయిపోతే అక్కడి నుంచి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే ఇచ్చా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేసే ఇచ్చా ఒకటి. రెండోది, ఒక పవిత్ర వృత్తి లాంటి జర్నలిజంలో కూడా ఈ బూతుల్ని చొప్పించి సరే రెచ్చగొట్టి మాట్లాడిస్తున్నారా, లేకపోతే బాధితుడు ఉంటాడు. రెడ్డన్న గారు మనం కలిసి చాలాసార్లు డిబేట్లు చేసాం సార్, చాలా లేదు మిమ్మల్ని కలవడం వాళ్ళ ఆనందం ఈ చర్చ సందర్భంగా. సో బాధితుడు ఉంటాడు, వాడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు. అతను మనం ఏదో మాట్లాడితే ఏదో చెప్తాడు, కానీ దాన్ని ఎడిట్ చేసి ఎంతవరకు ప్రజెంట్ చేయాలి, ఎంతవరకు పబ్లిష్ చేయాలనే బాధ్యత, ఒక స్వీయ నియంత్రణ మనకు ఉండాలి కదా రెడ్డన్న గారు. సో ఎలా చూస్తున్నారు మీరు జరుగుతున్న పరిణామాలని? ఒకటి, ఇప్పుడు సజ్జనార్ తీసుకునే యాంటీ బెట్టింగ్ యాప్స్ వ్యవహారం ఒకటి, దానికన్నా ముందు ఈ జర్నలిజం అనే విషయంలో సీఎం చాలా సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పులేదు నాకు, ఎందుకంటే అదుపు తప్పిపోయిన తర్వాత ఎవరో ఒకళ్ళు వాయిస్ రేస్ చేయాలి. ఇవాళ నేను డిబేట్ పెట్టడానికి కూడా కారణం అదే రెడ్డన్న గారు. చాలా అసహ్యంగా అసలు ఇటువంటి పదజాలం ఎందుకు ఉపయోగిస్తున్నారు? వీరు సభ్య సమాజంలో ఏ విధంగా తలెత్తుకొని బ్రతుకుతారు? వీడే విధంగా వీళ్ళ కుటుంబ సభ్యులు కానీ మిగతా వాళ్ళు కానీ వీళ్ళని అసహించుకోరా? వీళ్ళని ఆ విధంగా ఏ విధంగా చూస్తారనేది ముఖ్యంగా ప్రైమ్ గా వాళ్ళకి వాళ్ళు తెలుసుకోవాలి. అది జరగటంలా ఎందుకో ఏమో. అతి ముఖ్యంగా అరే నేను సమాజంలో ఉన్నాను, సమాజంలో ఒక వ్యక్తిని ఈ విధంగా మాట్లాడితే హర్షిస్తారా? ఈ పైచాచిక చర్య కాదా అనేది వాళ్ళని వాళ్ళు క్వశ్చన్ చేసుకోవాలా. ఇప్పుడు మాట్లాడండి, ఎక్కడైనా తప్పు జరిగితే దాన్ని ఎత్తి చూపాల్సిన బాధ్యత నీది. జర్నలిజంలో ఉండేటువంటి ఒక వ్యక్తి సమాజంలో ఉండేటువంటి లోటుపాట్లని ఎత్తి చూపి దాన్ని సరిదిద్దే బాధ్యత జర్నలిజంది. అంతేగాని జర్నలిజం పేరు మీద బూతులు మాట్లాడి మీ ఇష్టం వచ్చినట్టు మీరు ప్రమోట్ కావడం చాలా దురదృష్టకరం. దాన్నే గొప్ప అనుకుంటున్నారు, అది చాలా నీచము, దురదృష్టకరం. అది డెఫినెట్ గా కొంతకాలం తర్వాత ప్రజలు దాన్ని తెలుసుకుంటారు, నేను తిరస్కరిస్తారు. అది మహా ఘోరం కూడా. చాలా మంది బాధ అనిపిస్తుంది. అయ్యా మీరు ఒక చట్టబద్ధమైనటువంటి దేశంలో ఉంటూ మీకు చట్టాలు తెలుసుండి మీరు అదే విధంగా గౌరవప్రదంగా ఉండేటువంటి పోస్టుల్లో ఉండి, కొందరు అందరూ కాదు ఉండి, అదే విధంగా మీరు అనినిత్యం ప్రజలతో ఉండి 10 మందికి సహాయం చేస్తున్నారనేటువంటి పొజిషన్ లో ఉండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు హద్దు లేకుండా మాట్లాడితే అది మీ గొప్పతనం అనుకోవడం చాలా తప్పు, పొరపాటు కూడా. అది నిజంగా మీరు ఏదైనా మాట్లాడండి, మీకు తప్పులు జరిగి ఉంటే మాట్లాడండి, కోర్టుకు వెళ్ళండి, కేసులు పెట్టండి, షూ చేయండి. యు ఆర్ హ్యావింగ్ ఎవ్రీ రైట్. సపోజ్ గవర్నమెంట్ తప్పు చేస్తేనో, లేకపోతే ఒక వేరే ప్రజాప్రతినిధి తప్పు చేస్తేనో, లేదు సాటి సమాజంలో ఉండే ఒక వ్యక్తి తప్పు చేస్తేనో, కోర్ట్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, కంప్లైంట్ ఇవ్వండి, కోర్టులకు వెళ్ళండి, కేసులు పెట్టండి, నిలదీయండి, తప్పులేదు. కానీ మీరేదో జర్నలిజంగా ఉన్నారని చెప్పి 10 మందిని దూషించి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలి. సో ఆ సిస్టమ్ ప్రకారం కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, వాటిని ఫాలో అవ్వాలి. ఇప్పుడు మీరు అన్నట్టుగా ప్రభుత్వాలో, రాజకీయ పార్టీలో, లేకపోతే ఒక వ్యాపార సంస్థతో, ఇంకోటో ఇంకా మాట్లాడితే మీడియాలోనో ఎవరు తప్పు చేసినా ప్రశ్నించవచ్చు, కేసులు పెట్టచ్చు, ఫైట్ చేయొచ్చు. కానీ ఇవాళ రివర్స్లో వీళ్ళు కేసులు పెట్టించుకుని జైలుకి వెళ్లే పరిస్థితి తెచ్చుకోవడం అనేది ఒకటి దురదృష్టకరం. అలాగే ఈ అబ్యూజివ్ లాంగ్వేజ్కి సంబంధించి రెడ్డన్ గారు మనకి అంటే లీగల్గా కొన్ని యాక్ట్స్ ఉన్నాయి. 294 కానివ్వండి, 153A కానివ్వండి, 295A కానివ్వండి, 499. యువర్ ద రైట్ పర్సన్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దిస్. నేను ఊరికే చదువుతున్నాను అంతే. సో ఏంటి ఇలా వీళ్ళకి ఒక భయం కలగాలంటే, నాట్ ఓన్లీ ఇవాళ ఏదో జరిగిన కేసు కాదు, రేపు పొద్దున్న ఇంకొకళ్ళు చేయకుండా ఉండాలంటే అంటే దీనికి ఏమైనా శిక్షలు ఉంటాయా? ఎవరన్నా ఏమన్నా మాట్లాడేసి వెళ్ళిపోవచ్చా? ఇప్పుడు ఏ శిక్ష పడితే నాకేంటి అనుకుంటే ఏం చేయగలుగుతాం? 6 నెలలే కదా నేను జైల్లో ఉండేది అనుకుంటే ఏం చేయగలుగుతాం? కానీ ఒకటి గుర్తించాల, యామ్ ఐ డూయింగ్ రైట్ టు ది సొసైటీ? ఇప్పుడు నేను చెడ్డగా మాట్లాడాను, నన్ను ప్రజలు గుర్తిస్తున్నారు అనేటువంటి భావంలో మీరుంటే ఎవరు ఏమి చేయలేరు. ఒకటండి, నేను మర్డర్ చేశాను, ఏమైతుంది, జైలుకి పోతాను అనుకుంటే ఏమైతుంది? అది కాదు కదా. మీరు ఒక చదువుకున్న వ్యక్తిగా ఉండి జ్ఞానం ఉండి 10 మందికి సహాయం చేసే పొజిషన్లో ఉండి మీరే తప్పు చేస్తే, నేను తప్పు చేసినా పర్వాలేదు, జైలుకి పోయినా పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలనేటువంటి భ్రమలో మీరు ఉంటే మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేదు.
చట్టాలు ఏం చేయలేదు. ఆ చట్టాలతో పాటు సభ్య సమాజం కూడా ఏమి చేయలేదు మిమ్మల్ని. డెఫినెట్ గా మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. అది స్వయా నియంత్రణ లేకుండా నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానంటే దాన్ని ఎవరు ఏం చేయలేరు. అది బహుశా దరిద్రమైన వ్యవహారం. అంతకు మించి ఇప్పుడు మీకు ఇతర వాళ్ళు ఎవరన్నా మోసం చేస్తేనో లేదు ఒక పాలసీ మీద మీరు కొట్లాడదలుచుకుంటేనో డెఫినెట్ గా దేర్ ఆర్ సో మెనీ వేస్. రైట్ ఆ విధంగా మీరు పోయి కొట్లాడచ్చు. రైట్ కొట్లాడమే కాదు, కేసులు పెట్టచ్చు, పోలీస్ స్టేషన్ లో పోయి కంప్లైంట్ ఇవ్వచ్చు. దెర్ ఆర్ వేస్. చాలా అంటే చట్టపరంగా మీకు చాలా చాలా విధాలైన వేస్ ఉంటాయి. దాన్ని వదిలేసి అదే నేను ఈ విధంగానే మాట్లాడతాను, కేసు పెడితే ఏమైతుంది ఒకటి సార్, అనుకుంటే మీరు ఏం చెప్పినట్టు చేయలేం. కాదు. మీరు అంటే ఆ రోజుల నుంచి వచ్చారు కాబట్టి సర్వీస్ చేసుకుంటూ ఆ కాలంలో అంతా చూసుకుంటూ వచ్చారు కాబట్టి అలా చెప్తున్నారు. కానీ ఈరోజు వాంటెడ్గా చాలామంది ఇదిగో నేను ఇలా చేస్తేనే నాకు ఇంతమంది చూస్తారు, ఇలా చేస్తేనే నేను ఇంత పాపులర్ అవుతాను, నేను ఇలా పాపులర్ అయితే ఇగో నాకు ఇలాంటి అవకాశం, ఇలా చేసే బ్యాచ్ కూడా చాలా ఎక్కువైపోయారు. నేను కావాలని ఈ పదాలు వాడుతున్నాను చాలా స్పష్టంగా. బ్యాచ్ ఎక్కువైపోయారు. వాళ్ళ గురించి మాట్లాడుకుందాం, అలాగే బీఆర్ఎస్ ఒపీనియన్ కూడా తీసుకుందాం.